పచ్చగడ్డి కోసేటి పర్సు పిల్ల సియలి 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 పీక తినాలే ఓ ఓ ఓ మంగమ్మ కిలో బోటి తీసుకొచ్చిన ఎప్పుడు వండి పెడతావు ఏం కథ ఆకలి అవుతుంది నాకు చిన్న ఆకలి అవుతలేదు గిన్నెడు బువ్వ తింటా నేను నాకు ఆకలి అవుతుంది బర్రకు నీళ్ళు దాపాలి బర్ర అయ్యే ఉంటారు ఎక్కడ పోతాయి బర్ర కాలు మీడలు పెడితే అయ్యేముంటాయి అవి దూపలు కూడా నీళ్ళు దాపాలి దొడ్డ తోలుదాము దొడ్డ తోలితే అయ్యేముంటాయి బీఆర్ రెండు ఎప్పుడంతావు బిర్యానీ మీకు ఎప్పుడంతావు బిర్యానీ అన్నా బోటి వేసి వండుతుండొచ్చు నా బిర్యానీలా చికెన్ బిర్యానీ వేస్తారు బోటి బిర్యానీ వేస్తారా నాకు అట్టే కావాలి నాకు పా వండుదాం పా ఇక సాప్ చేతు పా బాగుంది నీళ్ళు తీసుకురా పొయ్యి మీద పెట్టు పొయ్యి మీద పెడితే దబ్బున అయితే తయారవుతుంది దెబ్బ పోతం చేస్తూనే ఉంటాను నేను ఊకోను ఓ జరసేటాలు పోతం చేస్తా పర్ర 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 చేసేస్తూనే ఉంటాను నేను పోతం చేయాలి దబ్బున పోతం చేయాలి ఎప్పుడు వండుతావు ఏం కాదు బోటి బోటి అంటాడు పోతం చేస్తాను నేను బోటి ఎప్పుడు వండుతావు ఈయన మరి ఎట్లా వండాలో ఏమో ఇది నాకు వండొస్తుందా వండరాదా ఎట్లా చేయాలనో ఏమో లేని ఒకటి తెచ్చి పెడతాడు వేద్దాము ఇంట్లో నైట్ వేసి మరి మంచిగా చేసినాక మరి ఆశని వస్తుందో మరి ఏమంటుందో నాకు ఏమో చేయరాదా ఎట్లా చేయాలనో మరి ఆశనికి ఫోన్ చేస్తా ఫోన్ దేపో ఆశనికి ఫోన్ చేస్తా ఫోన్ దేపో హలో ఆశని అత్తమ్మా ఇగో ఈయన బోటి అంటుండు బిర్యానీ అంటుండు మరి ఇక ఎట్లా చేయాలమ్మా నాకేమో అది తెలియదాయే బోటి బిర్యానీ ఏమో ఏందో ఏమో మరి నాకేం అర్థం కాలేదు బోటి తోటి బిర్యానీ వేయాలన్నట మనం ఎప్పుడు వేయలే మరి ఎట్లా చేయాలనో ఏమో మరి సరే నేను వస్తున్నా మరి ఇగో ఈ మామిడి చెట్టు కింద ఉన్నాము బలరా చెట్టు కింద వాడిని జరరా నువ్వు రా సరే నేను వస్తున్నా అయ్యో బర్రెలని చెట్ల కింద వండబెట్టిరా జల్లే వండబెట్టిరు మీరు చెట్టు కింద ఏరినారిగా మరి కడగక కూర్చుండు ఇంకా కూర్చొని ఇక ఆయన నాకు కావాలి జల్ది జల్ది కావాలని అంటుండు బోటి కడిగి రెడీగా పెట్టిరేమో నేను చేద్దామని నేను వచ్చిన అడగాలి కడుగు బోటి కడుగు కూర్చున్నావు ఇంకా ఇగో తీసుకుపోయి పోతం చేయిపో ఆ చెవులిని రావు పాడిన రావు చెవులిని రాన్నోళ్ళతో పెద్ద బాధ ఉంది అర్ధగంటలు అయిపోతుందా మంగమ్మ బోటి అడిగినా మంచిగా బోటి అడిగినా అర్ధగంటలు అయిపోతుందా మంగమ్మ జల్ది జల్ది వండు జల్ది 2 గంటలు 2 గంటలు ఎట్టేస్తుంది నాకు ఆకలి ఎత్తు నాకు ఈ చెవులిని రానోళ్ళతో చేసేది కష్టం ఉంది అత్తమ్మ బోటి ఉడకబెట్టుకుందాం ఫస్ట్ కొంచెం పసుపు
కొంచెం ఉప్పు వేసి సిరిమల్ల చెట్టు కింద రాములమ్మ చిన్నవై ఉన్నవే రాములమ్మ చిన్నవై ఉన్నవే రాములమ్మ 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 చిన్నవై ఉన్నవే రాములమ్మ చిన్నవై ఉన్నవే రాములమ్మ ఎందుకు చిన్నవై ఉన్నవే రాములమ్మ రాములమ్మ. బోటు ఉడకబెట్టుకున్నాక తర్వాత మనం కలుపుకుందాం అన్నీ. కొంచెం పెరుగు వేసుకొని ఒక్కటి నిమ్మకాయ, కారం వేసుకుంటున్నాం. సరిపోయేంత కారం వేసుకోవాలి. ఒక స్పూను పసుపు వేసుకోవాలి. ఓన్లీ ఎల్లిపాయలు అయితే బాగుంటుంది. కొంచెం నూనె వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి 2 చెంచాలు. గరం మసాలా అన్నీ వేసుకున్నాక కలిపి పెట్టుకోవాలి. పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం ఉల్లిగడ్డ, అన్నీ కలిపి ఒక అర్ధగంట సేపు మంచిగా నానబెట్టుకోవాలి. ఏంటి నీకు విస్తరాకులు కుట్టమని చేస్తున్నా నేను. నీకు విస్తరాకులు గుట్టుక ఏం కాదు, మంచి మంచి చెప్పి విస్తరాకులు కుట్టు. ఇస్తరాకులు నువ్వే గుట్టుకో. ఎప్పుడు వండేదే మా పని మాకే ఉంది. నాకు అక్కడ వారితో నా చేతికి ఇవ్వాలి కానీ మరి ఏం చేయాలి? మరి నా చేతికి ఇవ్వాలి. మరి నువ్వు ఎత్తికే వారేస్తా నువ్వు. కుట్టుకోపో. చేద్దాం అత్తమ్మ. ఇక చేద్దామా? ఇగో గిన్నె పెట్టుకుంటున్నా. పెట్టు. మనం సరిపోయేంత నూనె పోసుకున్నాం. నువ్వు నాకు బిర్యానీ వేయమని ఫోన్ చేసి చెప్పినావు. ఇప్పుడు నాకు ఒకవేళ బిర్యానీ ఖరాబ్ అయిందనుకో నన్ను అయితే అనొద్దు. ఎట్లున్నా తింటారు తీయమ్మా. ఏమైతుంది? ఎట్లున్నా తింటే ఏం కాదు, నిమ్మతమే. కానీ నీకు చేయొచ్చినట్టు చెయ్యి. నాకు చేయొచ్చినట్టు నేను చేస్తున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. వేసేయి. కలిపేసేయత్తమ్మా. కలిపి మన దాంట్లో తినేది ఆగుతాదమ్మా. కొంచెం ఉప్పు వేస్తా. మరి ఉల్లిగడ్డలలోనే వేద్దాం మసాలా, ఎందుకంటే నూనెలో వేస్తే మాడిపోతుందని వేసేయి. మూత పెడతాతమ్మా. జరా పెట్టేసి కలిపింది లేచేసుకుందాం. వేసేయి. ఇక నీళ్ళు పోద్దాం అత్తమ్మ. పోసేసి ఎసరు మసులుతుంది అత్తమ్మ. మసులుతుంది. ఎసరు వేద్దాం. ఇక వేసేయి. నీళ్ళు జర పంపుతా. పంపేసి వేస్తే ఆకలి అవుతున్నట్టుంది అత్తమ్మ మామకి. అగో కళ్ళు తుడుచుకుంటుండు, నిద్రలకి వెళ్ళి వేసిండు. ఏమో ఇంకా బిర్యానీ చేస్తలేరా అని మరి ఏమేస్తుంది. మనము ఉమ్మ ముందు కొత్తిమీర పుదీనా వేసుకుందాం అత్తమ్మ. పెట్టి కొంచెం బరువు పెట్టుకుందాం దీని మీద. పెట్టు. అది కూడా దీంట్లో పెట్టేసేయి. కొంచెం మంట తీసేద్దాం. ఇక
సరే ఇక నువ్వు తిను, నేను బర్రె ఎక్కడ పోయినవా నేను చూస్తా పోయి. చూసేస్తావా? ఆ, చూసినప్పుడు బర్రెలు లేవు గారా, బర్రె ఎక్కడ పోయినాయి ఏమో. అయ్యో ఈయన సంగతి చెప్తా జరావు. ఇక్కడ మాయమైండు ఎవరు, అప్పుడే వెళ్ళిపోయిండు. అన్నం తిన్నాడు, దాదాపు తిన్నాడు, ఎక్కడనే వెళ్ళిపోయిండు అప్పుడే. జర మళ్ళనైతే వండు మనని, అప్పుడు చెప్తా ఆయన సంగతి.